హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండటానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేమిటంటే స్మార్ట్ ఫోన్లో రీల్స్ చూడడం ఎంత డేంజరో అనేది తెలియజేస్తున్నాం. ఇది ఒక అధ్యయనంలో వెలువడిన కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ అన్నమాట. గంట సేపు రీల్స్ చూస్తే కంటి అలసట ఖాయం. సోషల్ మీడియాలో కంటెంట్తోనే ఎక్కువ నష్టమని అధ్యయనం. భారతీయ యువతపై ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ పరిశోధన చేసింది. 83% మందిలో మానసిక శారీరక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలియవచ్చింది. నిరంతర స్క్రీన్ మార్పులే కళ్ళ మీద ఒత్తిడికి కారణమట. మీరు స్మార్ట్ ఫోన్లో గంటల తరబడి సోషల్ మీడియా రీల్స్ చూస్తూ సమయం గడుపుతున్నారా? అయితే మీ కళ్ళ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టేనని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తుంది. కేవలం గంట పాటు స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియా రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల కళ్ళు తీవ్రమైన అలసటకు గురవుతాయని పరిశోధకులు తేల్చారు. ఫోన్ను ఎంతసేపు వాడామన్నదే కాదు, దానిలో ఎలాంటి కంటెంట్ చూస్తున్నామనేది కూడా చాలా ముఖ్యమని పరిశోధన స్పష్టం చేసింది. ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయన వివరాలు జర్నల్ ఆఫ్ ఐ మూవ్మెంట్ రీసెర్చ్లో ప్రచురితమయ్యాయి. పుస్తకాలు చదవడం లేదా వీడియోలు చూడడంతో పోలిస్తే సోషల్ మీడియా రీల్స్ చూస్తున్నప్పుడు మన కంటిపాపలో ఎక్కువ మార్పులు చోటు చేసుకుంటాయని వారు కనుగొన్నారు. రీల్స్లో స్క్రీన్ వెలుతురు, దృశ్యాలు వేగంగా మారుతూ ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని వివరించారు. దీనివల్ల రెప్పపాటు వేగం తగ్గి కళ్ళు పొడిబారిపోయి తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయని తెలిపారు. ఈ అధ్యయనం కోసం కొందరు యువకులపై పరిశోధన జరిపారు. గంట పాటు స్మార్ట్ ఫోన్ వాడిన తర్వాత వారిలో కలిగే మార్పుల్ని ప్రత్యేక పరికరంతో విశ్లేషించారు. ఇందులో పాల్గొన్న వారిలో 60% మంది కంటి అలసట, మెడ నొప్పి, చేతుల నొప్పుల వంటి తీవ్రమైన అసౌకర్యానికి గురైనట్లు చెప్పారు. ఆందోళన కలిగించే మరో విషయం ఏంటంటే వీరిలో 83% మంది నిద్రలేమి, మానసిక ఆందోళన, అలసట వంటి శారీరక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్టు అంగీకరించారు. నిరంతరాయంగా 20 నిమిషాలకు మించి స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యానికి హానికరమని పరిశోధకులు హెచ్చరించారు. స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల కంటి సమస్యలతో పాటు నిద్ర సంబంధిత రుగ్మతలు కూడా వస్తాయని పేర్కొన్నారు. అయితే ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 40% మంది బ్లూ లైట్ ఫిల్టర్లు, డార్క్ మోడ్ వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పడం గమనార్హం. ఇదండి మనకి కంటికి సంబంధించి ఎంత జాగ్రత్త తీసుకోవాలి, స్మార్ట్ ఫోన్లో రీల్స్ చూడడం వల్ల ఎంత డేంజర్ అనేది విషయం మనకి అర్థమైంది కదా. సో ఇక ముందైనా మనమంతా సరేలా లిమిటెడ్గా వీటిని చూస్తూ ఉండాలన్నమాట. అతిగా చూడకూడదు. అతి సర్వత్ర వర్జయత అన్నట్లు ఇది కూడా అతిగా చూసే కొద్దీ మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని గ్రహించాలి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఇతర ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఉపయుక్తమైన అంశాలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.